మధుర ఫలాల్లో ఒకటైన మామిడి పండు అంటే మామిడి పండు ఈ కడప జిల్లా రాజంపేట రైల్వే కోడు వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పంటలను సాగు చేస్తారు. అంటే ఉగాదికి ఏదైతే ఉగాది పర్వదినానికి ఖచ్చితంగా పచ్చడి చేసుకునే పైన మామిడికాయ ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులే ఉగాది పచ్చడి కోసం మామిడికాయలు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ప్రధానంగా కడప జిల్లాలో బేనీషా, బెంగళూరు, లాల్బార్, ఇమాం పసంద్ తదితర పంటలను, కేసరి, ఇలా రకరకాల మామిడి పంటలను సాగు చేస్తారు. అయితే బేనీషాకు అత్యంత డిమాండ్ ఉన్నటువంటి పంట. ఎందుకంటే ఈ బేనీషా పండు వర్ణంలో పసుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా సువాసన వెదజల్లుతూ తీయగా ఉన్నటువంటి పంట. అంటే ఈ పంట పెద్ద ఎత్తున దిగుబడి అయ్యేది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి బేనీషా పంట ఎగుమతి అయ్యేది. కానీ అలాంటి పంట ఇప్పుడు రైతులను తీవ్ర వేదనకు గురి చేస్తుంది. ఒక రకంగా ఈ బేనీషా ఏదైతే ఈ బేనీషా పంట సాగు చేస్తున్నటువంటి వీరబల్లకే ఆ పేరు వచ్చింది. కానీ ప్రస్తుతం అలాంటి వీరబల్లె పేరు ఒక రకంగా తెరమరుగున పడిగే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన రైతాంగంలో వినిపిస్తుంది. అసలు ఇంతకు ఈ వీరబల్లె బేనీషా పంట ఏం జరుగుతుంది రైతాంగాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామిడి అంటే మధుర ఫలం, అందులోనూ కడప జిల్లా వీరబల్లె బేనీషా అంటే అత్యంత విలువైనటువంటిది. అదేవిధంగా ఈ మామిడికి చాలా ప్రాధాన్యత కూడా ఉంది, మంచి డిమాండ్ ఉంది. అయితే గత 5 ఏళ్లుగా రైతాంగం ఏదైతే ఈ వీరబల్లె బేనీషా పండిస్తున్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే 5 ఏళ్లుగా అంటే కరోనా కారణంగా 2 ఏళ్ళు అటు పూర్తిగా ఆ పంట తుడిచిపెట్టుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈరోజు తాజాగా ఏదైతే పంట అందని నేపథ్యంలో కూడా ఒకసారి రైతు ఇక్కడ తన పంట పొలాన్ని చెట్లను సైతం నరికేస్తున్నటువంటి అంటే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఎక్కడ మనం చూసి ఉందాం. అయితే ఈ నేపథ్యంలో రైతున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఎందువల్ల పంట కోసేస్తున్నారు మీరు? పంట పెట్టుబడి ఆదాయం లేక కోసేస్తాను. ఎందువల్ల అది పంట రాడా, పెట్టుబడి రావడం లే, పెట్టుబడి చేయించి పెట్టాలా, ఎన్ని రోజులు తెచ్చి పెడతావు? ఇప్పుడు మనం పంట పెట్టేటప్పుడు మనం పంట పెట్టిన దానికి దానికి ప్రతిఫలం 10 రూపాయలు వస్తే కదా మనం ఆదాయం పంట పెట్టేది. పంట ఆదాయం రాలేదు కాబట్టి కోసేస్తున్నాం అంతే. ఎప్పటి నుంచి మీకు పంట పండలేదు? 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి 7 రూపాయలు రాలా. నిరుసారి పోయినసారి కూడా కాయలు కొనకాచుకునే నేను తినేదానికి. మీకు ఎంత పెట్టుబడి పెట్టారన్నా? ఎంత పెట్టుబడి పెట్టారు? సంవత్సరంలో 1 లక్ష 1.5 లక్ష పెట్టుబడి పెడతాను. 1 రూపాయి రాదు. తెగుళ్ళకు దుక్కులు మందులు, దుక్కులకు మందులు కలిపే ఇంకా మళ్ళా మనం సొంత పనులు చేసుకుంటాం. నీళ్లు కట్టేదాన్ని సొంతంగా చేసుకుంటాం. అవి లేకుండా పెట్టిన పెట్టుబడి రావడం లే. ఇంకా అప్పుడు కోయికి ఏం చేయాలట? అంటే 5 ఏళ్ళుగా మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా, 5 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైనా మీకు ఏమైనా ఆర్థిక సాయం కానీ అందజేశారా? ఎవరు పావులేదు, మాకు చూసేవాడు లేడు. ఏ ప్రభుత్వం చూసేవాడు లేడు. అంటే ఇప్పటి వరకు చిన్న ఏదో పైసా కూడా రాలే. సిల్లి గవరాలో చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎకరాకు 2.5 లెక్కన కట్టించుకున్నాడు. నష్టం వచ్చే ఎకరాకు 45,000 ఇస్తానన్నాడు. 45 పైసలు వేయలేదు, 4 సున్నాలు కూడా వేయలేదు మనకు. నష్టమే, పూర్తిగా నష్టమే. ప్రతి ఏడాది మీరు నష్టపోతున్నారు కదా. అంటే ఒక రకంగా తెగులు ఇంకొకటి ఏ రకంగా అయినా మనకు ఆదాయం రావడం లేదు. 7 సంవత్సరాల నుంచి మన తోటలో కాయ తిండింది లేదు. మామూలుగా పంట పండితే ఎంత వస్తుంది? మామూలు పంట పెడితే 2.5 లక్షలు 3 లక్షలు వస్తుంది. అయితే 7 ఏళ్ళ నుంచి పంట లేదు. 7 ఏళ్ళ నుంచి 7 రూపాయలు కూడా లేదు. 7 ఏళ్ళ నుంచి 6-7 లక్షలు నష్టం. ఏ ప్రభుత్వం రూపాయల జగన్మోహన్ రెడ్డి మనకి ఏం చెప్పలా. ఆయన ఈయన నేను ఇస్తానని చెప్పినాడు. ఎకరాకు 2.5 4.5 లెక్కట్టించుకున్నాడు. 4 రూపాయలు కూడా రాలా మనకు. సురేంద్రారెడ్డి, వీరబల్లి మండలం, కడప జిల్లా. గత 4 సంవత్సరాల నుంచి పెంచుకున్న మామిడి చెట్లు ఈరోజు కట్టెకు కోయడం జరుగుతోంది. అయితే మాకు గత 7 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో ఈ పరిణామాలకు దారితీసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారాలు రాలేదు. ప్లస్ 2-3 సార్లు మందులు కొట్టినా కూడా పంటలో ఈ నకిలీ మందుల వలన, వాతావరణ మార్పుల వలన ఎలాంటి పంట మాకు రావడం లేదు. దానివల్ల ఈ పరిణామాలు దారితీసినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతులందరినీ గుర్తించి వారికి ఎకరాకు
కనీసం 2 లక్షల రూపాయలు నష్టపరిహారం అందిస్తే కొద్దిమేరైనా రైతులను ఆదుకున్నట్లు అవుతుందని విన్నవిస్తున్నాను. ప్రధానంగా ఈ బేనిష పంటకు ఎంత డిమాండ్ ఉండదు? వీరబల్లి బేనిషా అంటేనే దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. బేనిషాకి కనీసం ఎకరాకి మొదటి దశలో 80 నుంచి 90 వేలు పోతుంది. కనీసం 40 నుంచి 50 వేలు మినిమం పోతుంది, ఆదాయం వస్తుంది. అంటే పంటకు ఎకరా పెట్టుబడికి సుమారు 1 నుంచి 1.5 వరకు ఖర్చులు వస్తాయి. 3-4 సార్లు మందులు పిచికారి చేయాలి, ఈ దున్నాలి, అన్నిటి కలిపి 1.5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఈ తేనె తెగులు ఈ మందుల వల్ల పూర్తిగా దెబ్బతినింది. అంటే ఇక్కడ మనం అందాజుగా తీసుకుంటే ఎన్ని ఎకరాల? ఒక వీరబల్లి మండలంలో సుమారు 3,000 ఎకరాల వరకు పంట సాగులో ఉంది. ఇప్పటికే దగ్గర ఒక 10% వరకు అందరూ కటింగ్ చేసేస్తారు. చిన్న అంటే సంటి బిడ్డలు సాగినట్టు సాగింటారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? అంటే ఇప్పుడు మనము ప్రతి సంవత్సరము దీని మీద ఆధారపడి ఎలాంటి ఆధారం లేకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పంట మార్పు వస్తుందని చూసాము. ఇంకా ఇప్పటికే మాకు 5-6 సంవత్సరాల నుంచి అప్పులు చేసి ఎటు మీద పెట్టాలంటేనే భారం అయిపోయి ఇప్పుడు ఈ పరిస్థితి అయిపోయి వేరే పంట పెట్టుకోవడానికైనా కొద్దిగా ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఇచ్చేసాము. గతంలో వర్షాభావం లేకపోవడంతో నీళ్లు కూడా ట్యాంకర్ల ద్వారా తోలుకొని కూడా మేము తోలుకోవడం జరిగింది, పంటను కాపాడుకున్నాం. అయితే ఇప్పుడు విపరీతమైన పూత వచ్చింది. 2-3 సార్లు మందులు కొట్టాం, అయినా కూడా మందుల్లో లోపమా లేకపోతే వాతావరణ మార్పులా ఈరోజు పంట అయితే 0 పరిస్థితి వచ్చింది. కనీసం తినడానికి కూడా మాకు కాయలు లేవు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కాయలే మేము కూడా కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఒకప్పుడు మీ కాయలనే రాష్ట్ర వ్యాప్తంగా, ఒకప్పుడు మా కాయలే దేశవ్యాప్తంగా పోతున్నాయి. మా వీరబల్లి బేనిషా అని ప్రతి ఒక్కరు ఆ పేరు చెప్పుకొని కూడా మిగతా రైతులు కూడా దాన్ని అమ్ముకుంటున్నారు. ఈరోజు మా వీరబల్లి బేనిషా పేరుతోనే వీరబల్లి పేరు కూడా రూపుమాపే పరిస్థితి ఉంది. శాపగ్రస్తుడవుతున్నాడు. గత 6-7 సంవత్సరాల నుంచి గమనిస్తే మామిడి తోటల రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి సహకరించడంలే. పూత దశలో వర్షం వస్తుంది, అప్పుడు పూత రాలిపోతుంది, కొత్త రోగాలు వస్తున్నాయి, మందులు కొడితే కొత్త రోగాలు వస్తున్నాయి. దీనికి తగిన పరిజ్ఞానం హార్టికల్చర్ వాళ్ళు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలే. అందువల్ల చాలా రైతాంగం నష్టపోతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి గమనిస్తే రైతు పరిస్థితి దుస్థితిగా ఉంది. ఎటువంటి రైతు వాతావరణ పరిస్థితులు ప్రకృతికి కరుణించడంలే. అకాల వృష్టి, అతివృష్టి, అనావృష్టి, ఇట్లా పలు రకాల పరిస్థితుల వల్ల రైతు తోటలలో ముఖ్యంగా పూత దశలో కానీ తర్వాత కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాడు. గత సంవత్సరం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మామిడి తోటల రైతాంగం ఇన్సూరెన్స్ డబ్బు కట్టినా కూడా ఎటువంటి ఫలితం దక్కలేదు, అట్లా నష్టపోయారు. ఇప్పుడు చూస్తే పూత బాగానే వచ్చింది, పూత అంతా మాడిపోయింది, రాలిపోయింది. రైతు పరిస్థితి చాలా దుస్థితిగా ఉంది. ప్రభుత్వం ముఖ్యంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు దేశానికి వెన్నెముక. ఇటువంటి రైతు వెన్నెముక బలహీనపడింది, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నాడు. ఇది చాలా భవిష్యత్తులో చాలా దుర్భర పరిస్థితికి దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఈ మామిడి తోటల విషయంలో ముఖ్యంగా ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయాన్ని రైతాంగాన్ని కల్పించి ఆదుకోకపోతే చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంది రైతాంగం. అందువల్ల ముందు జాగ్రత్తగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని రైతాంగానికి తగిన ఆర్థిక సహాయం అందిస్తే రైతు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, లేకపోతే చాలా దీనావస్థగా ఉంటుంది. వీరబల్లి బేనిషాకు ఎక్కడ డిమాండ్ ఉంది, ఏంటి అసలు? వీరబల్లి బేనిషా అంటే రాష్ట్రంలోనే పేరుంది, చాలా ప్రసిద్ధి చెందిన బేనిషాగా గుర్తు తెచ్చుకున్నది. కానీ ఈ పరిస్థితుల్లో కనీసం బేనిషా అనేది ఈ సంవత్సరం పంట లభిస్తున్నదే లేదు. పూత బాగానే పూసింది కానీ మాడిపోయింది. తగిన మందులు కొడుతున్నారు కానీ ఫలితం లేదు. ఒక రకం మందు కొడితే ఇంకో రకం జబ్బు వస్తుంది. అందువల్ల ఫలితం లేకుండానే పోయింది, దుష్ఫలితమే చోటు చేసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయాన్ని అందించి తర్వాత పంట దిగుబడి కోసం భవిష్యత్తులో కూడా తగిన సాంకేతిక పరిజ్ఞానం హార్టికల్చర్ అధికారుల ద్వారా రైతాంగాన్ని చైతన్యపరిచి తగిన మందులు స్ప్రే చేసుకునే దానికి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ వీరబల్లి బేనిషా ఎక్కడికెక్కడికి ఎగుమతి అవుతుంది? వీరబల్లి బేనిషా విదేశాలకు పోతుంది. హైదరాబాద్లో పేరుంది, విజయవాడలో పేరుంది. వీరబల్లి అనేది ఈ బేనిష్తోనే వీరబల్లికి గుర్తింపు వచ్చింది. వీరబల్లి అనేది ఉంది. ఇది మంచి నాణ్యత పంట, రుచికరమైనది. అందువల్ల అందరూ దీన్ని కోరుతారు.
అది ఈసారి దిగుబడి లేకుండా పోతుంది. అంటే ఇంకోటి ఇక్కడ ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంది ఇంచుమించు దగ్గర రైతులు? బేనిషా దాదాపు 2-3 ఎకరాలు 3,000 ఎకరాలు దాదాపు ఉంటుంది మండలంలో. 3,000 ఎకరాల్లో ఎంత మేర నష్టపోయినట్టు? ఈ సంవత్సరం కనీసం 10% కూడా రాదనిపిస్తుంది. దుక్కి సేద్యానికి దుక్కి మందులు సతవులు ఇవన్నీ పెట్టుకుంటే రైతు మైనస్లో పడిపోతున్నాడు. ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోతుంది. అప్పుల పాలవుతున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా దృష్టి పెట్టే ప్రభుత్వం ఈ మామిడి రైతాంగాన్ని ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరాకు 1,40,000 అవుతుందా? 1,00,000 దాదాపు సతవులు దుక్కి మందులు 70,000-80,000 అవుతుంది. కానీ ఆ పెట్టుబడి వచ్చే పరిస్థితి కనపడడంలే. ఇంకా రైతు సుఖజీవనం సాగించాలంటే ఏదో ఒకటి ఆదాయం వస్తే జీవనం సాగాలంటే, కాబట్టి అట్లా వ్యవసాయ పంటలు ఫలితం లేకుండా పోయింది. అంటే వాతావరణం అనుకూలించలా. ఈ గతంలో వర్షం ఖచ్చితంగా ఏరువాకు వస్తే ముందు దుక్కి చేసుకునేదానికి వర్షం పడతానంది, తర్వాత విత్తనం వేసుకునేదానికి వర్షం పడతానంది, చెట్లు పెరుక్కునేదానికి కూడా ఆకాశంలో మేఘాలను చూసి రైతులు కూలీలు పిలుచుకుంటున్నారు. అటువంటి పరిస్థితి పూర్తి మారిపోయింది. ఋతువులు గతులు తప్పినాయి. కష్టపడి బోర్లు నీళ్ళు పారగట్టుకొని పంట పెడితే ఆ పంట ఒడుపుకునేటప్పుడు ఆ చెడిపోయేదానికి వర్షం వస్తుంది. రైతుకు ముఖ్యంగా శాపగ్రస్తుడైనాడు. ప్రకృతి సహకరించడంలో గిట్టుబాటు ధరలు లేవు, పనిభారం పెరిగిపోయింది, తగిన వ్యవసాయాధికారుల తగిన సలహాలు లేవు, ఏ మందులు ఎప్పుడు వాడాలనేది కూడా రైతాంగాన్ని చైతన్యపరచడంలో ప్రభుత్వం. అది ప్రభుత్వం బాధ్యత. లేకపోతే రైతాంగం దెబ్బతింటే రాష్ట్రమే దెబ్బతిన్నట్టు, దేశమే దెబ్బతిన్నట్టు అవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని రైతును ముఖ్యంగా ఆదుకోవాలి. తగిన సబ్సిడీలతో విత్తనాలు ఇవ్వడమే కాదు, మందులు ఇవ్వడం, తగిన జాగ్రత్తలు చూడడం, సలహాలు ఎప్పుడు ఏదో వాడాలనేది అధికారులను పంపించి చైతన్యపరచడం, ఆర్థిక సహకారాన్ని అందించడం. ఇన్సూరెన్స్ వచ్చింది. ఇన్సూరెన్స్ గత సంవత్సరం మామిడి తోటలు కట్టినారు. ఇది కట్టిన దానికి ఆ డబ్బు కూడా పోతే ఉన్నింది అది పోతే రైతు పరిస్థితి ఏమి. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఓవైపు ఏదైతే ఇన్సూరెన్స్ చెల్లిస్తామంటూ కూడా 4,500 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించుకుంది. ఆ తర్వాత ఆ కట్టిన డబ్బు కూడా కనీసం 4 పైసలు కూడా రాని పరిస్థితి. అంటే ఒక రకంగా పండగ అంటే రైతులు పూర్తిగా బేనిషా పంట అంటే ఒక రకంగా వీరబల్ల బేనిషా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. రుచికి శుచికి వాసనకు అంటే ఒక రకంగా అది పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగులో ఉన్నా కూడా వర్ణం ఆ రూపంలో ఉన్నా కూడా అది చాలా తీయగా మధుర ఫలం అని చెప్పాలి. ఆ నేపథ్యంలో కూడా ఇలాంటి పంట పండిస్తున్నటువంటి రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. గత 7 ఏళ్లుగా పంట పండిస్తున్నప్పుడు కూడా ఎక్కడే కానీ తమకు గిట్టుబాటు ధర లేకపోవడాన్ని పక్కన పెడితే కనీసం కాయ కూడా కాయలేనటువంటి పరిస్థితి, అంత దుర్భరమైనటువంటి పరిస్థితి గడుపుతున్నాం. అందువల్లే ఇక పంట పండించలేక ఇప్పటికే దాదాపు 10 లక్షల రూపాయల మేర నష్టపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా పంటను పూర్తిగా కాయని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాబట్టి ఒక్కసారిగా ఆ పంటను కోసివేస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే నష్టపోతున్న రైతులకు, మామిడి రైతులకు పరిహారం చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టించుకుంది కానీ పరిహారం చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి భావన ఉన్నటువంటి రైతు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా మామిడి రైతు మాత్రం కష్టాలు తప్పడం లేదనే చెప్పాలి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.